ఫ్రెండ్స్ అందరికీ నమస్తే। నేను ఈ రోజు వీడియోలో నలుగు పిండి కొలతలతో ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను। ఫస్ట్ అయితే నేను ఒక బేషన్ తీసుకొని అన్ని ఒకటే గ్లాస్ తో కొలుచుకోవాలండి। ఒక గ్లాస్ పచ్చి శనగపప్పు తీసుకుంటున్నాను, అలాగే ఒక గ్లాస్ ఇది ఎర్ర కందిపప్పు అండి। మామూలు మనం వాడుకునే కందిపప్పు కాదు, మామూలుగా కిరాణా షాపుల్లో ఎర్ర కందిపప్పు అంటే మనకి ఈజీగా ఇస్తారన్నమాట, డిమార్ట్స్ లో కూడా ఈజీగా దొరుకుతుంది। ఇది కూడా ఒక కప్ తీసుకుంటున్నాను। అలాగే ఒక గ్లాసు పొట్టు మినపప్పు అండి। ఈ పొట్టు మినపప్పు అనేది ఈ నలుగు పిండిలో బాగా యూజ్ అవుతుంది। ఏదైనా అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా సరే ఈ నలుగు పిండిలో ఈ మినపప్పు కలిపితే కనుక అది ఈజీగా రాలిపోతుంది అనమాట। అలాగే నేను రేషన్ బియ్యం ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి। అంటే మీ దగ్గర రేషన్ బియ్యం అనేది అవైలబుల్లో లేకపోతే నార్మల్ సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు అనమాట। అలాగే ఒక గ్లాసు పెసరపప్పు అండి। ఇది పెసరగుళ్ళు అన్నమాట, పప్పు లాంటిది కాదు, పెసరగుళ్ళు అన్నమాట। ఈ పెసరగుళ్ళు కూడా మనం ఇందులో కలిపేసుకోవాలి। నేనైతే ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను, అదేంటంటే దేశవాళీ గులాబీ రేకులు అన్నమాట। ఇది మా ఇంటి చెట్టుకి బాగా పూసిన పూలు రేకులు అన్నమాట। నేను ఇవి బాగా ఎండబెట్టేసి ఇందులో కలిపేస్తున్నాను। మీకు అవైలబుల్లో లేకపోతే నార్మల్ గులాబీ రేకులైనా సరే ఎండబెట్టేసి ఇందులో కలిపేసుకోవచ్చు। అంతే అండి, ఇవన్నీ మనం కలిపేసుకొని ఒక్కసారి ఎండలో పెట్టేసి మన మిక్సీలో అయినా వేసుకోవచ్చు, లేదైతే బయట అయినా మనం పిండి పట్టించుకోవచ్చు అండి। ఈ నలుగు పిండి అనేది చిన్న పిల్లల నుంచి అందరూ యూజ్ చేసుకోవచ్చు। చిన్న పిల్లలకి సోప్ యూజ్ చేయడం కన్నా ఈ నలుగు పిండి యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ వస్తాయి। ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।